నేను చేయనా అండి? ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు ప్రణతాస్మి అని చెప్పొచ్చు, ప్రణతోస్మి అని చెప్పక్కర్లేదు. ఆ రోజు దుర్గా భవాన్ గారు చెప్పారు కదా. అంటే మనం ఒక శ్లోకము ఒక ప్రార్థన అని ఉన్నప్పుడు ఇలా జనాంతికంగా అంటే పుంలింగం వచ్చినా తప్పలేదని చెప్పేసి కూడా గురువు గారు అన్నారు. కరెక్ట్ అండి, అది తప్పనే, అందుకనే అని కూడా చెప్పాలని. కాబట్టి ఆ ప్రణతాస్మి మునిత్రయం అని చెప్పొచ్చు, ప్రణతోస్మి మునిత్రయం అని చెప్పచ్చు. మనం ప్రకృతంలోకి వెళ్దామండి. ఇంతకు ముందు మనం నిన్నటి క్లాస్ లో ఈ ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాన్ని అన్యతరస్యాం అనే సూత్రం చూసామండి. ఆ సూత్రం ఏం చెప్తుందంటే ద్వితీయ తృతీయ చతుర్థ అనేటటువంటి పూరణ ప్రత్యాంతమైనటువంటి పదాలు ఏకదేశీ వాచకంతో సమాసాన్ని పొందుతాయి అనండి. వికల్పంగా అన్యతరస్యాం వికల్పంగా సమాసాన్ని పొందుతాయి అంటే ఇక్కడ షష్ఠి అనే సూత్రం చేత షష్ఠీ సమాసం రావాల్సి వస్తుంది. దానికేమో పూర్వగుణ సుహితార్థ సదవ్యేతవ్య సమానాధికరణేన అనే నిషేధం కూడా రావాల్సి వస్తుంది. ఆ నిషేధాన్ని కూడా బాధిస్తూ ఈ సూత్రం చేత ఏకదేశీ సమాసం వస్తుంది. ఉదాహరణ కూడా చూసాము. ద్వితీయం భిక్షాయాః అనే వాక్యంలో ద్వితీయ భిక్షా ద్వితీయం అని రెండు పదాలు ఉన్నాయి. షష్ఠీ సమాసం వస్తే భిక్షా ద్వితీయం, ఏకదేశీ సమాసం వస్తే ద్వితీయ భిక్ష. అదేనా? ద్వితీయం భిక్షాయాః, ద్వితీయ సు భిక్షా అస్. షష్ఠీ సూత్రం చేత సమాసం ప్రాప్తిస్తుంటే దాన్ని బాధిస్తూ పూర్ణగుణ సుహితార్థ అనే సూత్రం చేత నిషేధము, దాన్ని కూడా బాధిస్తూ ఈ సూత్రం చేత ఏకదేశీ సమాసం. సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు ద్వితీయ భిక్ష అనుంది. ద్వితీయ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతలు, ద్వితీయ భిక్ష అనైంది. పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోః అని స్త్రీలింగము, సమస్త పదానికి విశిష్టాత్ శుభాధికార్యాలు ద్వితీయ భిక్ష అనైందండి. అది ఇది వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల ఇది రాని పక్షంలో ద్వితీయాసు భిక్ష అస్ అనే అవస్థలో షష్ఠీ సూత్రం చేత సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుక్కు, భిక్ష అనే దానికి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతలు భిక్ష ద్వితీయ అనేది. ఈ ద్వితీయ అనేది నపుంసకలింగంలో ఉండడం వలన పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోః అని సమస్త పదానికి నపుంసకలింగము, ద్వితీయ విశిష్టా శుభాధికార్యాలు ద్వితీయ భిక్షా ద్వితీయం అని అవుతుంది. అర్థమైందండి? ఎవరైనా చెప్తారండి? ఎవరైనా చెప్తారండి? నేను చెప్తానండి. చెప్పండి. ద్వితీయ భిక్ష సమస్త పదము, ద్వితీయం భిక్షాయాః లౌకిక విగ్రహ వాక్యము, ద్వితీయ భిక్ష నస్ అలౌకిక విగ్రహ వాక్యము. ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాస సంజ్ఞ వస్తూ ఉండగా దాన్ని బాధించి అదే ఈ పూరణ గుణ సుహితార్థ తదవ్యయతవ్య సమానాధికరణేన అనే సూత్రం షష్ఠీ సమాస నిషేధం చేయగా ఈ ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాన్యతరస్యాం అనే సూత్రం చేత సమాస సంజ్ఞ రాగానే కృత్యతిత సమాసాశ్చ అన్న సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోదాత్ ప్రాతిపదికయోః అన్న సూత్రం చేత సుపులుపులకు,
ద్వితీయ ద్వితీయ భిక్ష అని ఉంది. ఇప్పుడు ఈ ప్రథమాంతంతో ఉన్న ఈ ద్వితీయ అన్న దానికి ఉపసర్జన సంజ్ఞ, దానికి పూర్వ ప్రయోగం. ద్వితీయ భిక్ష అని ఉంది. ఇక్కడ ఇందాక మనం వార్తికం ఒకటి చెప్పాం కదండి, ఏక విభక్త్య షష్టంత వచనం, దాంతో భిక్ష శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ కానీ హ్రస్వం కానీ రాకుండా ద్వితీయ భిక్ష అన్న గారు మీరు అది కూడా చెప్పాలి అనుకున్నప్పుడు భిక్షా పదానికి ఏకవిభక్తి చాపూర నిపాతే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ప్రాప్తిస్తూ ఉంటే దానికి అవునండి, అవును, ఏక విభక్త్యో అపూర్వ నిపాతే అన్న సూత్రం చేత భిక్ష అన్న శబ్దానికి పూర్వ నిపాతం వస్తుండగా దాన్ని ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వ నిపాతం కాకుండా ఏక విభక్త్య అషష్ట్యంత వచనం అన్న దాంతో ఉపసర్జన సంజ్ఞ హ్రస్వము రాకుండా ద్వితీయ భిక్ష అన్న రూపమే స్వాతి కార్యాలన్నీ చేయగా ద్వితీయ భిక్ష అన్న రూపమే సిద్ధిస్తుంది. విభాష అన్న అధికారంలో ఉంది కాబట్టి ద్వితీయం భిక్షాయాః అని కూడా అనొచ్చు. విభాషానాది ద్వితీయం భిక్షాయాః చెప్తున్నారు మీరు. విభాషాధికారంలో ఉంది కాబట్టి ద్వితీయం భిక్షాయాః అని చెప్పారు. అది మీరు విభాషాధికారం వల్ల తృతీయ రూపం అండి. తృతీయ రూపం, అవును, ద్వితీయ రూపం కూడా చెప్పాలి కదా. ద్వితీయ రూపం ఏంటండి? ద్వితీయ రూపం షష్ఠ్యంతం. భిక్షా ద్వితీయం అనే ద్వితీయము, ద్వితీయం భిక్షాయాః అనే వాక్యం విభాష అధికారం వల్ల వచ్చేటటువంటిది అనమాట. అనితరస్యాం అనే దాని వల్ల వచ్చేదేమో షష్ఠీ సమాసం, విభాష అనే మహాధికారం వల్ల వచ్చేదేమో. అవునండి, నేను సమాసం రాని పక్షంలో చెప్పాను, కానీ షష్ఠీ విభాష చేత వస్తుంది కదా, అన్యతరస్యాం అన్నారు. అందుకనే అది రాని పక్షంలో, అంటే ఏకదేశీ సమాసం రాని పక్షంలో షష్ఠీ సమాసం, షష్ఠీ సమాసం కూడా రాని పక్షంలో విభాషాధికారం వల్ల ఆక్రమం. ఇప్పుడు భిక్ష ద్వితీయ అని వస్తుంది కదండి, ద్వితీయ అని వస్తుంది కదండి షష్ఠీ అయితే. అంతే, భిక్షా ద్వితీయం. భిక్షా ద్వితీయం ఎందుకంటే ద్వితీయం అనేది నపుంసకలింగంలో ఉండడం వల్ల సమస్త పదానికి నపుంసకలింగం. భిక్షా ద్వితీయం అని వస్తుంది. అది చెప్పలేదు నేను, చెప్పలేదు. మీరు చెప్తారండి ప్రభాకర్ గారు, అది అయిపోయిన తర్వాత రూపం మీరే. భ్రమర్ గారు చెప్పేసిన తర్వాత మీరే. మరోసారి వింటే చెప్పలేదు. అయ్యో, విభాష అధికార సూత్రం చేత వచ్చిన రూపం ద్వితీయం భిక్ష అండి. వాక్యం అండి, సమాసం రాని పక్షంలో వాక్యం అంతే. విభాష అనేది మనం ముందు నుంచి చూస్తున్నదే. రాజ్ఞః పురుష అనే దగ్గర సమాసం వస్తే రాజపురుష, సమాసం వికల్పంగా వస్తుందన్నాం కాబట్టి దానికి రాకపోతే రాజ్ఞః పురుష అనే వాక్యమే. అవును, విగ్రహ వాక్యంతో ఉండిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అదే దాన్నే భ్రమర్ గారు చెప్పారు. ఇప్పుడు షష్ఠీ సమాస సంజ్ఞ అది కూడాను రూపసిద్ధి చెప్పేమంటారా? అయితే చెప్పేసి రెండు కలిపే చెప్పండి ఒకసారి. రూపసిద్ధి చెప్పండి. షష్ఠీ సమాస ఇది విగ్రహ వాక్యం వస్తుంది. చెప్తున్నారు. భిక్షా ద్వితీయ అని వస్తుంది విగ్రహ వాక్యం. భిక్షా ద్వితీయ విగ్రహవాక్యం అన్నారు. విగ్రహవాక్యం కాదు, సమస్త పదము భిక్షా ద్వితీయ అని వస్తుంది. భిక్షా ద్వితీయం భిక్షా ద్వితీయం అని సమస్త పదము. ద్వితీయ అమ్మ భిక్ష నస్ వస్తుంది. అది అలౌకిక. ద్వితీయ సు అనే అవునవును, అవునవును, ద్వితీయ సు భిక్ష నస్ వస్తుంది. అది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ షష్ఠీ అన్న సూత్రం చేత దీనికి షష్ఠీ తత్పురుష సమాస సంజ్ఞ. 2 లైట్లు వేయండి, నేను రానా? ఏ సూత్రం చేత వస్తుంది? షష్ఠీ అండి, షష్ఠీ అన్న సూత్రం చేత షష్ఠీ తత్పురుష సమాస సంజ్ఞ. షష్ఠీ తత్పురుష సమాసం.
సో అప్పుడు ఇది ప్రాతిపదిక సంజ్ఞ సుక్కులు తొందరగా చెప్పేస్తున్నానండి, అందరికి ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులు తర్వాత షష్ట్యంతమైన దానికి బిట్ట శబ్దానికి ఏమో ఇది ఉపసర్జన రాదు. షష్ఠి షష్ఠి ప్రథమ నిర్దిష్ట ఉపసర్జన సంజ్ఞ అంతే. అవును. షష్ట్యంతమైన బిట్టాకి ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతం అయిన తర్వాత బిట్ట ద్వితీయ అని ఉండగా ఇది పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోహో అన్న సూత్రం చేత నపుంసకత్వం ఇది ద్వితీయ అన్నది నపుంసక లింగం కాబట్టి సమస్త పదానికి నపుంసక లింగం వచ్చి సుబాది కార్యాలు చేయగా భిక్షా ద్వితీయం అని వస్తుందండి. అది సరిపోయి నేను మొదటి రూపం కరెక్ట్ గా చెప్పలేదు. నేను చెప్పలేదా? రాజేష్ గారు విన్నారు కదా, నేను తప్పు ఆయన ప్రభాకర్ రాజు గారు కొంచెం లేట్ గా జాయిన్ అవుతున్నారండి, అందుకని ఆయన మధ్యలో విన్నా. ఒకసారి చెప్తారా? మొదటిదే చెప్పండి. మొదటి తర్వాత ఇంకొక రూపం చెప్పినప్పుడు తెలుస్తుందండి. ఇదే చెప్పక్కలే, అంత సమాన ప్రక్రియ, ఎక్కడ ఏ మార్పు లేదు ఇక్కడ ప్రక్రియలో. ద్వితీయ, తృతీయ, చతుర్థ, తురియ అన్ని ఉన్నాయి. తురియ అనేది కూడా ఉంది ఇక్కడ, కాబట్టి సమానంగా ఉంటాయి. ఒక్క నిమిషం. తర్వాత ద్వితీయ భిక్షం ఉంది కదా. అవునండి, మొదటి రూపమే చెప్పిస్తాం ఎవరు చేసినా. ఒక్క నిమిషం. ఇక్కడ మనం కాశిక మూలం ఒకసారి చూద్దామండి. ఒకసారి కాశిక మూలం చూస్తే మనం వీటిల్లో ఇంకొంచెం స్పష్టత వస్తుంది. ఒకసారి ఈ సూత్రం దగ్గర నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థ, తుర్యాని అన్యతరస్యాం అని సూత్రము ఏకదేశిన ఏకాధికరణే వర్తతే షష్ఠీ సమాసాపవాదోయం యోగః. అర్థమైంది కదండి. ఇది అనువృత్తిగా వచ్చింది, ఇది షష్ఠీకి అపవాదంగా ఉన్నది. అన్యతరస్యాం గ్రహణాత్ సోపి భవతి. షష్ఠీ సమాసం కూడా వస్తుంది అన్యతరస్యాం అని సూత్రంలో ఉండడం వలన. షష్ఠీ సమాసో భవతి. పూర్ణగుణ ఇది ప్రతిషేధశ్చ అతయేవ అన్యతరస్యాం గ్రహణ సామర్థ్యం భవతి. ఈ పూర్ణగుణ ద్వితార్థాన్ని సూత్రం ఎవరో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఏమండి విజయశ్రీ గారు ఎవరో మ్యూట్ చేసుకోండి అమ్మా కొంచెం దయచేసి. చేశారండి. తర్వాత ఇక్కడ పూర్ణ గుణ సూత్రం చేత వచ్చే నిషేధం రాదు. ఎందుకని రాదు అంటే ఈ సూత్రంలో అన్యతరస్యాం అనే పదం ఉండటం వల్ల రాదు. అన్యతరస్యాం అని ఉండడం వల్లే షష్ఠీ వికల్పంగా వస్తుందని ఒక అర్థము, నిషేధం రాదని కూడా ఇంకొక అర్థము అనండి. దాని తర్వాత ఇప్పుడు ఆ సూత్రార్థం చెప్తున్నారు. ద్వితీయాదీని శబ్ద రూపాన్ని ఏకదేశిన ఏకాధికరణేన సహ అన్యతరస్యాం సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి అని సూత్రార్థం. అంటే నిన్న ఇదంతా మనం చూసిందే. ద్వితీయం భిక్షాయాః అని వాక్యము ఈ సూత్రం చేత ఏకదేశ సమాసం వస్తే ద్వితీయ భిక్ష. ఇది రాని పక్షంలో షష్ఠీ సమాస పక్షంలో భిక్షా ద్వితీయబ్బా అని రెండు వచ్చాయి. రెండు సమాసాల్లో ఉన్నటువంటి రూపాలు, ఒకటి సమాసాభావంలో ఉన్నటువంటి వాక్యము అనండి. అలాగే తృతీయం భిక్షాయాః తృతీయ భిక్ష, భిక్షా తృతీయబ్బా. ఇక్కడ కూడా ప్రక్రియలో ఏ మార్పు లేదండి. తృతీయం భిక్షాయాః అనేది లౌకిక విగ్రహ వాక్యము. ఈ సూత్రం చేత సమాస సంజ్ఞ వచ్చినట్లయితే తృతీయ భిక్ష, ఇది రాకపోతే షష్ఠీ సూత్రం చేత సమాసం వచ్చినట్లయితే భిక్షా తృతీయం అనండి. ఈ రూపం ఎవరు చెప్తారండి? తృతీయం భిక్షాయాః. తృతీయం భిక్షాయాః. ప్రభాకర్ రాజు గారు మీరు చెప్తారండి. ఫస్ట్ వినలేదు నేను. తృతీయం భిక్షాయాః అన్నది. అన్నపూర్ణ గారు మీరు చెప్తారండి. అన్నపూర్ణ గారు. పావనేశ్వరి గారు మీరు చెప్తారా అండి? ఎవరు చెప్పకపోతే మళ్ళీ నన్నే చెప్పమంటే నేనే చెప్తానండి. అనంత్ గారు మీరు చెప్తారండి. అనంతకృష్ణ గారు చెప్తారు. ఆయన చెప్తే బాగా చెప్తారు.
రాజేష్ మహోదయ, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. నేను ఒకటి విన్నాక మళ్ళీ చెప్తాను మహోదయ. ఆ, అనంత్ గారు మీరు చెప్తారండి. ప్రయత్నిస్తానండి. ఆ, అందుకంటే పూర్తిగా నేను క్యాచ్ చేసినట్టు లేదు. ఓకే. తృతీయం భిక్షాయా అనేది వాక్యం అండి. ఇది దీనికి అలౌకిక విగ్రహ వాక్యం. అలౌకిక విగ్రహ వాక్యమే తృతీయం భిక్షాయా. లౌకిక విగ్రహ వాక్యం తృతీయ అం భిక్షా నస్. దీనికి ఈ ప్రస్తుత సూత్రం వల్ల ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాణ్యస్యాం అనే సూత్రం వల్ల చెప్పారు. తృతీయం తృతీయం భిక్షాయా అనేది తృతీయ అం భిక్షా నస్. అది అలౌకిక విగ్రహ వాక్యం. సారీ, తృతీయ సు తృతీయసు భిక్షాజ్ఞస్సు భిక్ష. దీనికేమో ఈ ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాణ్యన్యత్రస్యాం అనే సూత్రం వల్ల తత్పురుష సంజ్ఞ, తర్వాత ధాతు ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్ రాగా తృతీయ భిక్ష అనే రూపం ఏర్పడుతుంది. ఇందులో భిక్ష దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి భిక్ష. అది సారీ సార్, కన్ఫ్యూజ్డ్, నాకు రావడం లేదు. ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాని అని ప్రథమా విభక్తిలో ఉండడం వలన తృతీయ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జనం పూర్వం ఉండడం వల్ల పూర్వ నిపాతం వచ్చి తృతీయ భిక్ష అనే రూపం వచ్చింది. ఇప్పుడు భిక్ష అనేది స్త్రీలింగంలో ఉండడం వలన పర్వలింగ ద్వంద్వ తత్పురుషయో అనే సమాసం వల్ల స్త్రీలింగ రూపం ఏర్పడి తృతీయ భిక్ష అని. దాని తర్వాత సుబాదిషు కార్యాల వల్ల తృతీయ భిక్ష అనే రూపం ఏర్పడింది. ఈ సూత్రం చేత వచ్చే సమాసం వికల్పం కాబట్టి, అవునండి, దాంతో కంటిన్యూ చేయండి. ఈ సూత్రం చేత వచ్చే సమాసం వికల్పం కాబట్టి అది రాని పక్షంలో అది రాని పక్షంలో షష్ఠ్య అనే రూపం చేత, షష్ఠి అనే సూత్రం చేత భిక్ష తృతీయం అనే రూపం ఏర్పడుతుంది. దానికి భిక్ష అనే దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఏకవిభక్తి ఇంకా ఏకవిభక్తి కాదండి, ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జన. దానికి భిక్ష శబ్దానికి పదానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వ నిపాతం భిక్ష తృతీయ అనే రూపం రాగా దానికి నపుంసకత్వం నుండి భిక్ష తృతీయం అనే రూపం వస్తుంది. అంతే. అలాగే చతుర్థం భిక్షాయా చతుర్థ భిక్ష భిక్షా చతుర్థం ఎవరైనా చెప్తారండి? నేను చెప్తానండి. చెప్పండి. చతుర్థం భిక్షాయా లౌకిక వాక్యం చతుర్థ సు భిక్షాజ్ఞస్, అది అలౌకిక వాక్యం. ద్వితీయ తృతీయ చతుర్థ అన్యతరస్యాం ఈ సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ వస్తుంది. అంటే షష్ఠిని బాధిస్తూ కదండి అక్కడ చెప్పచ్చు. షష్ఠిని బాధిస్తూ పూర్ణ గుణ సూత్రం, ఆ పూర్ణ గుణాన్ని కూడా బాధిస్తూ ఈ సూత్రం అది చెప్పాలి. షష్ఠి అనే సూత్రాన్ని బాధిస్తూ పూర్ణ గుణ సూత్రం, దాన్ని బాధిత్వ ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాన్య సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ వస్తుంది. తర్వాత కృత్యోది సమాస సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపో ధాతు ప్రాతిపదిక సుప్లు కాగా తృతీయ భిక్ష అవుతుంది. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జన సూత్రం చేత తృతీయ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి చతుర్థ
చతుర్థ శబ్దానికి ఉపసంజ్ఞ సంజ్ఞ వచ్చి ఉపసర్జ సంజ్ఞ వస్తుంది. తర్వాత ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాతం చేయబడి చతుర్థ సంజ్ఞ పూర్వ నిపాతం చేయబడి చతుర్థ భిక్ష అవుతుంది. పరవలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత చతుర్థ భిక్షాం కదండి, చతుర్థ భిక్ష చతుర్థ భిక్ష భిక్ష స్త్రీలింగం వచ్చి భిక్ష స్త్రీలింగం స్త్రీలింగం విధించబడి చతుర్థ భిక్ష అని వస్తుంది. ఉమ్. విశిష్టాది సుభాషిత కార్య చతుర్థ భిక్ష అనే రూపం ఏర్పడుతుంది. ఇప్పుడు షష్ఠి అనే సూత్రం చేత చతుర్థ భిక్ష అది కూడా అంతే. చతుర్థ సు భిక్ష న్యస్ వస్తుంది. అలౌకిక విగ్రహవాక్యం, లౌకిక విగ్రహవాక్యం. తర్వాత షష్ఠి అనే సూత్రం చేత షష్ఠి తత్పురుష సమాస సంజ్ఞ వస్తుంది. కృత్యది సమాసత్య అనే సూత్రం ప్రాతిపదిక సంజ్ఞ. సుపోదాత్ ప్రాతిపదిక సుప్లుక్ కాగా చతుర్థ భిక్ష అవుతుంది. భిక్ష అనే శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి ప్రథమానిత సమాస ఉపసర్జన అనే సూత్రం చేత భిక్షా శబ్దానికి ఈ ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాతం చేయబడి భిక్ష చతుర్థ అవుతుంది. ఈ పరవలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం ఏదండి, అంతేనండి, కంటిన్యూ. తపోశలేని శబ్దం వచ్చి భిక్షా చతుర్థం అవుతుంది. ఈ సుభాషిత కార్య భిక్షా చతుర్థం అనే రూపం అంతేనండి. అంతేనండి, అంతే. దాని తర్వాత ఈ షష్ఠీ ఇంకో ఉదాహరణ చతుర్థ అయిపోయిన తర్వాత తుర్యం భిక్షాయ తుర్య భిక్షా తుర్యం వా అనండి. తుర్యం భిక్షాయ అంటే తుర్యమన్నా కూడా చతుర్థం అనే అర్థం అండి. తుర్యమన్నా చతుర్థమన్నా తురీయమన్నా ఒకటే. చతుర్థం అంటే చతుర్ అనే ప్రాతిపదిక కంటే పూర్ణార్థంలో డట్ ప్రత్యయం వచ్చి దానికి షట్ కతి కతిపయ చతురాం తుక్ అనే తుక్ ప్రత్యయం వస్తుంది. తుక్ అనే ఆగమం వస్తే చతుర్థ అని అవుతుంది. ఈ తుక్ అనే ఆగమం రాకుండా చతుర్ అనే రేఫాంతం కంటే చప్రత్యయము యప్రత్యయము వికల్పంగా యత్ప్రత్యయం వికల్పంగా చెప్తారండి. అంటే చప్రత్యయం వస్తే అలాగే ఆద్యక్షర లోపం కూడా వస్తుంది అని చెప్తారన్నమాట. అప్పుడేమవుతుందంటే చతుర్ ఛ అని ఉంది. చతుర్ ఛ అని ఉన్నప్పుడు ఛ యొక్క స్థానంలో ఈ ఆదేశం వచ్చింది, చతుర్ ఈ యా అనైంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆద్యక్షర లోపం అవుతుంది. ఆద్యక్షర లోపం అంటే చ అనే దానికి లోపం అన్నమాట. లోపం వస్తే తుర్రు ఈయా తురియా అని అవుతుంది. చప్రత్యయం వస్తే. చప్రత్యయం రాకుండా యత్ ప్రత్యయం వస్తే చతుర్రు యత్ అని ఉంది. అందరికి అర్థమవుతోందండి? కాదు, ఇప్పుడు చతుర్ అని రేఫాంత ప్రాతిపదిక అండి. ఈ రేఫాంత ప్రాతిపదిక కంటే చప్రత్యయం వస్తుంది పూర్ణార్థంలో. అంటే చతుర్భిః పూర్ణః అంటే చతుష్ట సంఖ్య చేత పూరితమయ్యేది అనే అర్థంలో చతుర్ అనే ప్రాతిపదిక కంటే ఛ అనే ప్రత్యయం వస్తుంది. ఛ అనే ప్రత్యయం వస్తే చతుర్ ఛ అనేది. అంటే మీరు తద్ధిత చదివారు కాబట్టి మీకు తెలుస్తుందని చెప్పడం. చప్రత్యయం వస్తే దానికి ఆయనీయ అనే సూత్రం చేత ఈ అనే ఆదేశం వస్తుంది. అప్పుడేమవుతుంది? చతుర్రు ఈయా అనేది. ఈ చప్రత్యయాన్ని చెప్పే వార్తికంతోనే చ అనే దానికి లోపం కూడా వచ్చేస్తుంది. అదే చ అనే దానికి లోపం వచ్చేస్తుంది. చాకి లోపం వచ్చేసి తుర్రు ఈయా అని ఉంటుంది. చతురులో చా పోతే ఏమవుతుందండి? తుర్రు అని ఉంటుంది. ఈ తుర్రు ప్రత్యభాగం ఏంటంటే ఈయా. సంహితోచ్చారణ ఉంటే తురియా. సుబాది కార్యాలు తురీయ అనండి, లేదా తురీయం అనైనా ఏ లింగంలోనైనా ఉండొచ్చు. విశేషణిజ్ఞానం. ఇదేంటి? చప్రత్యయం వచ్చిన పక్షంలో. చప్రత్యయం రాకపోతే ఎత్ అనే ప్రత్యయం వస్తుందండి. చతుర్ అనే రేపాంత ప్రాతిపదిక కంటే ఎత్ అనే ప్రత్యయము చతుర్ యా అని ఉంది. ఇక్కడ కూడా ఆద్యక్షర లోపం వచ్చేస్తుంది. ఆద్యక్షర లోపం అంటే చ అనే దానికి లోపం. అప్పుడు తుర్రు యా అని ఉంది, తుర్యా అనేది. ఇప్పుడు మన సూత్రంలో ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాని అని ఈ యత్ ప్రత్యయంతో ఉన్నటువంటి రూపం ఇచ్చారు. ఇక్కడ కాశికలో
కొన్ని పుస్తకాల్లో ఇది ఇది అన్ని పుస్తకాల్లో లేదు అని ప్రామాణికంగా పాఠభేదాలుగా ఉంది. కొన్ని పుస్తకాల్లో తురీయం భిక్షాయాః భిక్షా తురీయం అని కూడా ఉంది అనండి. తుర్య పదంతో పాటు తురియ అనే పదం కూడా ఉంది అండి. ఇప్పుడు మీరు చూస్తున్న తెలుగు పుస్తకంలో ఈ రూపం ఉందా అండి? తురీయ భిక్షం భిక్షా తురీయం అని. అవును, అంటే చప్రత్యయంతో ఉన్న రూపాన్ని కూడా తీసుకుంటాం. అవునండి. అవునండి అవునండి. శర్మ గారు మీరు రూపం చెప్తారండి. తుర్యం భిక్షాయాః తుర్య భిక్ష భిక్షా తుర్యం. చెప్పండి. తుర్యం భిక్షాయ తుర్య భిక్ష సమర్థ పదం. తృతీయ భిక్ష తుర్యం భిక్షాయ తుర్య భిక్ష. అలౌకిక విగ్రహాయ తుర్యాసు భిక్ష నస్సండి. హలో శాంత, ప్రస్తుత సమాసం ఇది షష్ఠీ సమాసం చేత షష్ఠీ సూత్రం చేత తత్పురుష సమాసంగా రాగా దాన్ని బాధిస్తూ పూరణ గుణ సుహితార్థ తవ్య సమానాధికరణైన సూత్రం చేత నిషేధం చెప్తూ ప్రస్తుత సూత్రమైనటువంటి ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యా అన్యతరస్యాం సూత్రం చేత తత్పురుష సమాసంగా వస్తుందండి. తర్వాత కృత్య సమాసం సంఖ్య చేత ప్రాతిపదిక సంఖ్య సుపోధాతు ప్రాతిపదికయో సుప్లుకులు వచ్చి తుర్యా భిక్ష ఉంటుందండి. ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం సమాసం ఉపసర్జనం చేత ఉపసర్జన సంఖ్య తుర్యాకి. తర్వాత ఉపసర్జన పూర్వం తుర్య శబ్దానికి చెప్పండి కరెక్టేనండి. చెప్పండి. ఉపసర్జన పర్వలింగం ద్వంద్వ తత్పురుషయో సమాసం చేత దీనికి భిక్ష అన్నది స్త్రీలింగం. తర్వాత సమస్త పదానికి తుర్య భిక్ష స్త్రీలింగ శబ్దం. ఆ తర్వాత విశిష్టా సుభాదిష కార్యేషు కృతేషు తుర్య భిక్ష అవుతుందండి. అవునండి. అదే షష్ఠీ సమాసం చేత అయినట్టయితే అది భిక్షాయ భిక్షాతుర్యం అవుతుందండి. మాలో సమస్త పదం భిక్షాతుర్యం. కానీ ప్రథమాంధ్య ఉపసర్జనం భిక్షాకి ప్రథమాంధ్య అండి. భిక్షా శబ్దానికి ప్రథమా నిర్దిష్ట ఉపసర్జనము, తర్వాత ఉపసర్జన పూర్వం మాలో దాన్ని ఏమిటంటారు? పూర్వనిపాతం. ఓకే, భిక్షా శబ్దానికి. తర్వాత ఇంకా పర్వలింగం తందతత్పురుషయో చేత భిక్షా తుర్యం ఇక్కడ తెలియలేదు సార్. అంటే కాబట్టి సమస్త పదానికి కూడా సమస్త భిక్షా తుర్యంకి వస్తుంది కదండి నపుంసలింగం. ఏదేనండి, తుర్యం అని సామాన్యంగా నపుంసకలింగం అన్నమాట. ఇవన్నీ కూడా ద్వితీయ తృతీయ చతుర్థ తుర్య అనేవి కూడా విశేషణిఘ్నాలు, అంటే విశేష్యాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఇక్కడ ఏం విశేషం ఏమీ చెప్పలేదు, చూపించట్లేదు. కాబట్టి ఇవన్నీ సామాన్య నపుంసకుని నపుంసకలింగంలో చెప్తున్నారు. ఆ తర్వాత విశిష్టా సుభాదిష కార్యేషు కృతేషు భిక్షా తురీయం.
అవునండి. అలాగే ధుర్యా చెప్తూ తురియం లో ఏం చేశారు మీరు? ఆ ఏమండి తురీయ శబ్దస్యాపి ఇష్యతే అని ఒక వార్తికం ఉంది. ఆ వార్తికాన్ని మీరు కలిపి చెప్పారు. అది భ్రమర్ గారు అంటుంది. ఓహో అచ్చా. అంటే అసంకల్పితంగా తెలిసి కాదు, తెలియకుండా. అదేలేండి. అంతేలేండి, మనం ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తూ ఉంటాం. ఆ తర్వాత అలాగే తురీయ భిక్షా తురీయం అనండి. ఇందాక ఈ శర్మ గారు చెప్పింది భిక్షా తురియం, తురియ భిక్ష, తురియ భిక్ష. అవును, తురియ భిక్ష. ఇప్పుడు ఇక్కడ వార్తికం ఏముంది? తురీయ శబ్దస్యాపి ఇష్యతే అనండి. అంటే తురీయ శబ్దానికి కూడా ఈ సమాసం వస్తుంది అని చెప్పాలి అనండి. ఈ రూపం ఎవరైనా చెప్తారండి? విజయ్ గారు చెప్తారండి. పావనేశ్వరి గారు మీరు అన్మ్యూట్ అయ్యారండి. విజయ్ గారు లేరనుకుంటా, మీరు చెప్తారండి పావనేశ్వరి గారు. నేను ఇందాక నుంచి మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, అందుకని నేను వర్క్ జరుగుతుంటే అందుకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ట్రై చేస్తానండి. అంటే ఇప్పుడు మీరు తురియా అంటే చప్రత్యయము, ఈ ఆదేశము అవి చెప్పాలి కదండి. అవేం చెప్పక్కర్లే. తురియా అనే పదము ఈ భిక్ష అనే పదంతో సమాసాన్ని పొందుతుంది, అది మాత్రం చాలు. ఎందుకంటే ఈ తురియా రూపసిద్ధి అంతా మనకి తద్దితల్లో అవసరం. ఇప్పుడు మనం తద్దితలు చూడట్లేదు కాబట్టి మనకి అది అప్రస్తుతం, అవసరం లేదు. ఓకే, కాబట్టి తురియ భిక్ష అని చూడాలి. తురియం భిక్షాయాః అనే విగ్రహవాక్యము సమాసం వస్తే తురీయ భిక్ష, ఈ ఏకదేశ సమాసం వస్తే తురియ భిక్ష, షష్ఠీ సమాసం వస్తే భిక్షాతురియం, భిక్షాతురీయం అని. తురియం. అవునండి. అయితే తురియ భిక్ష, తురియ భిక్ష అంటే ఏం చెప్పాలంటే తురియాసు భిక్షాసు, భిక్షా నస్ అవుతుంది అప్పుడు. భిక్ష అక్కడ ఈ రూపం మనకి ఇచ్చారా అండి? తురియ భిక్షాయా ఉందండి, ఉంది. అదే నేను ఇందాక నుంచి ఆ వర్క్ లో ఉంటుంది మూలని చూడలేదు. కాబట్టి తురియ సు భిక్షా నస్ అవుతుందండి అప్పుడు. అవునండి. ఇది అలౌకిక విగ్రహవాక్యం అండి. అలౌకిక విగ్రహవాక్యం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చెప్పేది షష్ఠీ ఇతి సూత్రేణ షష్ఠీ సమాసే ప్రాప్తే పూరణ గుణ ఇతి సూత్రేణ తం నిషేధం కృత్వా అనేన సూత్రేణ అంటే ఇప్పుడు చెప్పిన సూత్రం ఏంటి అంటే ద్వితీయ తృతీయ, అది అవసరం లేదండి, అదే చెప్పాలి. కాకపోతే ఇక్కడ తురీయస్యాపి ఇష్యతే అనే వార్తిక సహకారం, అది ఇది వార్తికేన, ఇది వార్తిక సహకారేణ అని ముందు చెప్పాలి కదండి. ఇది వార్తిక సహకారేణ. ఇప్పుడు ఈ సూత్రం చెప్పాలి మళ్ళీ. అవునండి. ఏంటండి ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాన్యతరస్యాం ఇది సూత్రేణ. ఇది ఏకదేశి సమాసం కూడా అన్నారు కదండి మీరు దీన్ని. అందుకని ఏకదేశ సమాస సంజ్ఞాయాం. అప్పుడు ఏముంటుందంటే తురియ భిక్ష ఉండాలి అంటే మళ్ళీ కృతద్ధిత సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లికి కృతే తురియ భిక్ష అని ఉంటుంది. భిక్ష అన్నాక మళ్ళీ తురియ శబ్దానికి ఏమో ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఇది సూత్రేణ ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం ఇది పూర్వనిపాతే కృతే తురియ భిక్ష ఇది అని ఉంటుంది. అని ఉండగా అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా పర్వలింగమేనండి. పర్వలింగం ఇది సూత్రేణ భిక్షా స్త్రీలింగం కాబట్టి ఇది సూత్రేణ స్త్రీలింగే కృతే విశిష్టార్ శుభాలిషు కార్యేషు తురియ భిక్ష. అంతేనా అండి? అవునండి. ఇప్పుడు ఇది రాని పక్షంలో ఇది కదా. అవును, షష్ఠీ విభక్తి కాబట్టి
చెప్పానండి. తర్వాత గురువు గారు అడిగారు, నేను భిక్ష అనేది ప్రథమ అనుకుని సు అంటే కాదండి భిక్షాయా అన్నారు కదా. అవునండి. తర్వాత మీరు అభావ పక్షంలో చెప్పండి, ఈ సమాసం రాని పక్షంలో. రాని పక్షంలో షష్ఠీ ఇతి సూత్రేణ షష్ఠీ సమాసే కృతే భిక్షా శబ్దస్య ఉపసర్జన సంజ్ఞా పూర్వనిపాతే కృతే పర్వలింగం ఇతి సూత్రేణ నపుంసకలింగే కృతే విశిష్టాశుభాషకార్యేషు కృతేషు భిక్షా తృతీయం తురీయం అది ఇతి రూపం సిద్ధ్యతి. అవునండి. దాని తర్వాత ఇప్పటి వరకు అందరికీ ఉదాహరణల్ని అర్థమయ్యాయండి. ఇక్కడ ప్రక్రియలో గానీ అర్థంలో గానీ విశేషం ఏమీ లేదు, అన్ని మనం ముందు నుంచి చూస్తుంటే. మూలంలో ఉంది చూడండి, తురీయ శబ్దస్యాపి ఇష్యతే అని కాశిక మూలంలో ఉంది చూడండి. 5th లైన్ సార్, 5th లైన్. నేను కూడా అదే వెతికాను, మధ్యలో అటు వెళ్ళటం మూలాన్ని ఎక్కడ చెప్తున్నారని చూశాను. 5th లైన్ లో ఉంది చూడండి, వా అని పెట్టి రాశారండి లాస్ట్ లో. అవును. ఇక్కడ మనం ఇక మీద దళసార్థక్యాలండి, ఇవి కూడా ఇంతకు ముందు చూసినవే. ఇక్కడ కూడా వాటిల్లో విశేషాలు ఏమీ లేవు. ఏకదేశిన ఇత్యేవా అంటే అవయవివాచకంతోనే సమాసాన్ని పొందుతుంది అనండి. ఇలా చెప్పడం వల్ల ద్వితీయం భిక్షాయా భిక్షుకస్య అనే దగ్గర ఈ భిక్ష అనే పదానికి ద్వితీయ పదంతో సమాసం ఉంటుంది, కానీ ఈ ద్వితీయ పదానికి ఆ భిక్షుకస్య అనేదంతా సమాసం ఉండదు అనండి. ఎందుకంటే అవయవి భిక్ష, ఆ భిక్ష యొక్క ద్వితీయ భాగము అనే ఉండడం వల్ల అవయవి భిక్ష అవయవ భాగం ద్వితీయ అనేది. కాబట్టి ద్వితీయ అనే పదం భిక్ష అనే పదంతో సమాసాన్ని పొందుతుంది, కానీ ద్వితీయ అనే పదం భిక్షుకుడితో సమాసాన్ని పొందదు, భిక్షుక అనే పదంతో సమాసాన్ని పొందదు. ఎందుకంటే ఇది అవయవి కాదు, ఈ ద్వితీయ అనే దానికి సంబంధించిన అవయవి భిక్షుక అనేది కాదు, కాబట్టి సమాసం అనేది రాదు అనండి. ఇది ఇంతకు ముందు వచ్చిన విషయం లాంటిదే, ఇంతకు ముందు ఇవే విషయాలు వచ్చాయి. ఏకాధికరణే ఇత్యేవా, అలాగే ఒకటే ద్రవ్యం చెప్పబడినప్పుడు మాత్రమే ఈ సమాసం ఉంటుంది. ఒకటి కంటే అధిక ద్రవ్యాలు ఉన్నప్పుడు ఈ సమాసం. తురీయ దగ్గర వస్తున్నది, ఇక్కడ మరి ద్వితీయులు ఎందుకు రాలేదు? ద్వితీయం భిక్ష దగ్గర అక్కడ వస్తుంది. ప్రభాకర్ రాజు గారు ప్రశ్న ఏంటి? ద్వితీయం భిక్షాయా భిక్షుకస్య అని ఉన్నప్పుడు భిక్షుక పదంతో ద్వితీయ పదానికి సమాసం ఎందుకు రాలేదు అని. భిక్షా పదంతో సమాసం వస్తుంది, మన భిక్షా పదంతో సమాసం రాదని ఆకాంక్ష లేదు అసలు. భిక్షా పదంతో సమాసం వస్తే ద్వితీయ భిక్షా ద్వితీయం ఇందాక మీకు చెప్పాము, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒకవేళ ఏకదేశిన అనే పదం సూత్రంలో లేకపోయినట్లయితే ద్వితీయ పదానికి భిక్షుక పదంతో కూడా సమాసం వచ్చి ఉండేది అనండి. ఆ భిక్షుక పదంతో సమాసం రాదు అని చెప్పడం కోసం ఈ ఉపక్రమం అన్నమాట. నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది, అడగనా అండి రాజేష్? చెప్పండి. ఇక్కడ మీరు ఇందాక ఈ తృతీయ భిక్ష అన్నది తర్వాత లౌకిక విగ్రహ వాక్యం వచ్చి తృతీయం భిక్షాయాహ అన్నది కదా, అంటే ఇప్పుడు ఆ భిక్షలోని మూడో భాగం అని కదా. మూడో భాగం అని అంటే అప్పుడు అమ్మ వాడాలా, సు ప్రత్యయం పెట్టాలా, అమ్మ వాడాలా అన్నది, అమ్మ పెట్టాలా అన్నది తృతీయం అన్నారు కదా. అది ఇప్పుడు ఒక నిమిషం అండి ప్రభాకర్ రాజు గారు, మీరు కూడా మాట్లాడచ్చు. అందరూ ఒకసారి మాట్లాడితే నాకు ఎవరిని ఉద్దేశిస్తూ అందించాలో తెలియదు. ఇప్పుడు భ్రమర్ గారు మీరు అడిగిన ప్రశ్న బాగుందండి. మీరు వాక్యాన్ని బట్టి చూడండి. భిక్షాయా తృతీయం వర్తతే అన్నాం అనుకోండి, భిక్షాయా తృతీయం వర్తతే అనే దగ్గర తృతీయ పదం ఏ లింగంలో ఉంది? ప్రథమలోనే ఉంది. అది అడగలేదండి, విభక్తి గురించి మాత్రం అడిగాం ప్రభాకర్ రాజు గారు. విభక్తి ప్రథమలోనే ఉంది. ప్రథమలోనే ఉంది. ఇప్పుడు భిక్షాయా తృతీయం ఆనయ అన్నాం అనుకోండి, అప్పుడు అదే విభక్తిలో ఉంది. తృతీయం అప్పుడు ద్వితీయలో ఉంది, ద్వితీయలో ఉంది తృతీయం. అవునండి, ఎందుకని ఆనయన క్రియాకర్మ ద్వితీయ పదార్థం కాబట్టి కర్మని ద్వితీయాన్ని ద్వితీయ వచ్చింది. మనం చెప్పే ఏంటి వాక్యం బట్టి ఉంటుంది.
అదే కదండి నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ భిక్షాయాహ ద్వితీయం అనే ఉంది. దీని తర్వాత ఇక పదం ఏమీ లేదు. పదం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏ విభక్తి చెప్పాలి అంటే సామాన్య నపుంసకలింగం చెప్పుకుని ఇది ప్రథమా విభక్తిలో ఉంది అని చెప్పాలి. అప్పుడు సు అనే ప్రత్యయం మాత్రమే చెప్పాలి అన్నమాట. ఇక్కడ ఆనయ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆనయన క్రియా కర్మ ఉండడం వల్ల ఇది కర్మ అవుతుంది కాబట్టి ద్వితీయ విభక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ అదేమి లేదు కాబట్టి ఇప్పుడు చెప్పేది. ఓకే అండి, సారీ క్లాస్ డిస్టర్బ్ చేశాను. లేదు, ఏం డిస్టర్బెన్స్ లేదండి. ఈ ప్రశ్నలు అందరికీ సమాసం చదువుతున్నప్పుడు అందరికీ వచ్చే తీరుతాయండి. 1000% వచ్చే తీరుతాయి. రాకపోతే వాళ్ళు చక్కగా ఆలోచించట్లేదు, చక్కగా చదవట్లేదు అని అర్థం. ఖచ్చితంగా వస్తేనే మనం ఇక మీదట దీని గురించి ఆలోచించే అవకాశం వస్తుంది. రాకపోతే ఏదో అదేంటి మ్యాథమెటిక్స్ బై హార్ట్ చేసినట్టుంటుంది. అదే ఏకదేశిన అన్నారు కదా, అందుకని అడిగాను. చాలా కదా, మీరు అడగండి, అందరూ అడగండి, అందరూ ఆలోచించండి. మీ క్లాస్ అంటే నేను భయపడేలా ఉండాలండి. అయ్య బాబా వీళ్ళందరూ అడుగుతున్నారు, నేను బాగా చూసుకోవాలని. అలా ఉంటే అంటే నాకు బాగా ప్రయోజనం. ఎందుకంటే మీరు అడుగుతారు కాబట్టి నేను ఇంకా చూస్తాను. మీరు ఏమీ అడగలేదు, ఏదో బైహార్ట్ చేసిన అంటే చిన్నప్పుడు మా స్కూల్లో మా మ్యాథమెటిక్స్ సార్ ఉండేవారండి. ఆయన ఏం చేసేవారంటే లక్ష్మణ్ సార్ అని, ఆయన క్లాస్ లో ఉండే అందరికీ కూడా పాస్ మార్కులు తెప్పించాలని 10th క్లాస్ లో ఎస్పెషల్లీ కొంచెం బాగా చదివే వాళ్ళకేమో మ్యాథమెటిక్స్ సమ్మంతో కూడా 10 స్టెప్పులు ఇచ్చేవారు. ఒరే మీరు ఈ 10 స్టెప్పులు నేర్చుకుని తీరాల్సిందే, 5 మార్కులకి 10 స్టెప్పులు రాయాల్సిందే, అప్పుడు మీకు 5 మార్కులు వస్తాయి అని. ఇప్పుడు కొంచెం యావరేజ్ గా చదివే వాళ్ళకి ఒరే మీకు 10 స్టెప్పులు అక్కర్లేదు, మీరు కేవలం ఈ 7 స్టెప్పులు నేర్చుకోండిరా, ఈ 7 స్టెప్పులు నేర్చుకుంటే 3.5 4 మార్కులు వస్తాయరా అని. ఇంకో వీడు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనుకునేవాడు, ఒరే నువ్వు కనీసం ఈ 3 స్టెప్పులు నేర్చుకో, ఈ 3 స్టెప్పులు నేర్చుకుంటే నీకు 1.5 2 మార్కులైనా వస్తాయి. మేము కూడా 3 అడుగుల్లోనే ఉన్నామండి. కాదు నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఇప్పుడు కొంతమందికి ఈ 3 స్టెప్పులు వస్తే చాలు, ఇంకేమి కొత్తగా నేర్చుకోక్కర్లేదు. అంటే ఈ 3 స్టెప్పులు వాడికి వచ్చేస్తే కనీసం 1.5 మార్కు 2 మార్కులు వస్తే టోటల్ గా లెక్క పెట్టుకుంటే 35 మార్కులు వచ్చి పాస్ అయిపోతాడు అన్నమాట ఆయన ఉద్దేశం. అందరూ పాస్ అవ్వాలని క్లాస్ ని అంటే ఆయన బుద్ధిలో ఉండే మెజారిటీని మైనారిటీని అంటే ఈ గ్రేడ్స్ ని బట్టి మైనారిటీ మెజారిటీ అంటే ఇలా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి 3 స్టెప్పులు, నువ్వు ఎన్ని స్టెప్పులు రాయాలి, వాడు అన్ని స్టెప్పులు రాయకపోతే వాడిని కొట్టేవారు, నువ్వు ఎందుకు అన్ని స్టెప్పులు రాయలేదు, నువ్వు రాయాల్సిందే అని. ఇప్పుడు ఏంటి మ్యాథమెటిక్స్ లో అప్పుడు అలా చెప్పడం ఎందుకంటే అది ఉన్నట్టుగా మనం కంఠస్థం చేసేసి రాసేయాలండి అంతే. అలా ఇప్పుడు 10 మార్కులు అది 10 స్టెప్పులు వేసిన వాడికి కొంతమందికి అన్ని అర్థం తెలియదు. నేను అప్పుడు చదువుతున్నాడు 10 స్టెప్పులు రాసేవాడిని ఇంచుమించు, కానీ అర్థం తెలిసి రాసేవాడినా తెలియక రాసేవాడిని అని నాకు గుర్తులేదు. అంటే రాయాలి ఖచ్చితంగా, లేకపోతే సార్ కొడతారని భయంతో అదేదో చదివేసి రాసేవాడిని, కానీ అది కంఠస్థం చేసేసి రాసేసినట్టు అయిపోయేది అనమాట. అది చెప్పొచ్చే తాత్పర్యం. ఇప్పుడు మనం రూప ప్రక్రియ చెప్తున్నప్పుడు కంఠస్థం చేసేసి చెప్పేస్తున్నట్టు ఉంటే ఏంటంటే అది ఎఫెక్టివ్ గా ఉండదు. అది మనం కంఠస్థం చేసి చెప్పకూడదు, ఆలోచించి చెప్పాలి. ఆలోచించాలంటే ఈ ప్రశ్నలన్నీ వచ్చే తీరుతాయి, వచ్చే తీరాలి. ఈ ప్రశ్నలు ఏమీ రాలేదు అదంతా ఒక పెద్ద లోటు అన్నమాట. ప్రశ్నలు రావాలి, మీరు ప్రశ్నలు ఆలోచించాలి, అడగాలి. ఒకవేళ నాకు తెలియకపోతే నేను ఎవరినైనా అడుగుతాను. మీరు అంటే ప్రశ్నలు అడిగి భయపెట్టేలా ఉండాలండి, నా బోరు కొట్టేలా ఉండకూడదు. బోర్ అంటే చెప్పిందే చెప్పి కొన్నిసార్లు అట్లా బోర్ కొడుతూ ఉంటుంది. మీరు అందరూ ప్రశ్నలు అడగాలని చెప్పి ప్రశ్నలు తెచ్చుకొని అడగాలని నా ఉద్దేశం కాదు. ప్రశ్నలు సహజంగా ఆలోచించినప్పుడు వచ్చే తీరుతాయి, రాకుండా ఉండవు. ఓకేనండి, మనం మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నాం. మీరు మంచి ప్రశ్న అడిగారు, మళ్ళీ ఆలోచించండి, ఇంకా ఏదైనా ప్రశ్న ఉన్నా కూడా అడగండి. ప్రభాకర్ రాజు గారు మీరు ఇంకోటి ఏదో అడుగుతున్నారండి. భ్రమర్ గారు చెప్తున్నప్పుడు మీరు మధ్యలో ఇంకోటి ఓకేనండి. ఇప్పుడు ఏతావత ఈ ఏకదేశినాయితికిం అనే దగ్గర ద్వితీయం భిక్షాయాహ భిక్షుకస్య అనే దగ్గర ద్వితీయ పదానికి భిక్షా పదంతో సమాసం ఉంటుంది, కానీ ద్వితీయ పదానికి భిక్షుక పదంతో సమాసం ఉండదు అనండి. ఎందుకంటే ఏకదేశీ అవయవం ఇక్కడ ద్వితీయం భిక్షాయాహ అనే దగ్గర ద్వితీయ పదానికి అవయవం భిక్ష అయింది, కానీ భిక్షుకుడు కాలేదు అనండి. కాబట్టి సమాసం ఉండదు. దాని తర్వాత ఏకాధికరణే ఇత్యేవ అంటే ఒకటే ద్రవ్యం ఉన్నప్పుడు, ఒకటే ద్రవ్యం తెలిసినప్పుడు ఈ సమాసం ఉంటుంది అనండి. ఇట్లా చెప్పడం వల్ల ద్వితీయం భిక్షాణం అనే దగ్గర సమాసం రాలేదు. అంటే అనేక భిక్షలు ఉన్నాయి,
ఈ అనేక భిక్షల్లో ద్వితీయ భాగము అనే అర్థంలో ఇక్కడ ద్రవ్యాలు అనేకం ఉండడం వలన ఇక్కడ సమాసం రాలేదు అనండి. అందరికీ అర్థమైందండి? అర్థమైందండి. దాని తర్వాత ఈ ప్రాప్తాపన్నేచ ద్వితీయ తర్వాత ప్రాప్తాపన్నేచ ద్వితీయ అనండి. అంటే ప్రాప్త ఆపన్న అనే ఈ రెండు పదాలు ద్వితీయ అంటే ద్వితీయాంతమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతాయి అనండి. ప్రాప్త ఆపన్న అనే రెండు పదాలు ద్వితీయాంతంతో సమాసాన్ని పొందుతాయి. ఇక్కడికి అనువృత్తిగా ఏకదేశిన ఏకాధికరణి అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు ఏకదేశి వాచకమైనటువంటి దాంతో ఏకాధికరణ్యం ఉన్నప్పుడు అంటే ఏకాధికరణం అయినప్పుడు సమాసం ఉంటుంది అనండి. సూత్రార్థం చూద్దాం. ఏకదేశిన ఏకాధికరణే వర్తతే. అవునండి మీరు చెప్పిన కరెక్ట్. ఏకదేశిన ఏకాధికరణేతి నివృత్తం, అది ఇక్కడికి అనువృత్తిగా రాలేదు. అవునండి, నేను ఏదో భ్రమలో ఉండి ఏదో చెప్పేశాను. ఏకదేశిన ఏకాధికరణేతి నివృత్తం ఆ రెండు రాలేదు. అప్పుడు ఇప్పుడు ద్వితీయ అని ఉండడం వల్ల ఏమైంది? ద్వితీయాంతమైన దానికి సమాసం చెప్తున్నారు ఇక్కడ. ప్రాప్త అనే పదము ద్వితీయాంతమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది. ఆపన్న అనే పదము ద్వితీయాంతమైన దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. ఇప్పుడు ఇప్పుడంటే కృష్ణం శ్రిత మొదలైన ఉదాహరణలు అనుకున్నాం. అంటే అప్పుడు కృష్ణం ప్రాప్త అనుకున్నాం. కృష్ణం ప్రాప్త అనే దగ్గర ఏమవుతుంది? కృష్ణ అమ్ము ప్రాప్తాసు అని ఉన్నదండి. కృష్ణ అమ్ము ప్రాప్తాసు అనే దగ్గర అక్కడ మనం ఏం చేసాము? ద్వితీయాంతమైనటువంటి పదము అంటే కృష్ణం అనే పదము ఇది శ్రితాదుల్లో ఉన్నటువంటి వాటితో సమాసాన్ని పొందుతుంది అన్న. ఆ శ్రితాదుల్లో ప్రాప్త పదం ఉన్నది. ప్రాప్త పదం ఉండడం వల్ల సమాసం వచ్చి కృష్ణం ప్రాప్త అని అయ్యింది అని అవుతూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ దానికి బాధకంగా ఇక్కడ సూత్రం చెప్తున్నారు. ద్వితీయాంతానికి శ్రితాదులతో సమాసం ఉంటుంది అని చెప్పడం వలన ఆ శ్రితాదుల్లో ప్రాప్త పదం కూడా ఉండడం వల్ల ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం ప్రాప్తిస్తుంది. ఆ ద్వితీయ తత్పురుష సమాసం ప్రాప్తిస్తుంటే ఈ సూత్రం ఆరంభించడం వలన ఇది ద్వితీయ సమాసానికి అపవాదం అయ్యింది అనండి. అర్థమైందండి? ద్వితీయ సమాసే ప్రాప్తే వచనమిదం విధాన సామర్థ్యాత్ సోపి భవతి. అంటే అప్పుడు ఇంకా ఇదే సమాసం వస్తే ఇంకా అది విధించడం ఎందుకు? కాబట్టి అది ఆ విధానం వ్యర్థమైపోతూ ఉండగా అది ఆ విధాన సామర్థ్యాత్ ఆ సమాసం కూడా ఉంటుంది అని. అప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం ఉంటుంది, ఈ సమాసం కూడా ఉంటుంది అని. ఇది ఎందుకంటే ప్రాప్త పదానికి ఆపన్న పదానికి పూర్వనిపాత రావడం కోసం అంతే. ప్రాప్తాపన్నే అని ప్రథమా విభక్తిలో ఉండడం వలన దీనికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతలు వచ్చేస్తాయి. అప్పుడు ప్రాప్త పదం పూర్వంగా ఉంటుంది. ద్వితీయాంతమైన పూర్వపదంగా ఉండడం కోసం కృష్ణ అందులో శ్రితాదుల్లో ప్రాప్త పదం ఆపన్న పదం అన్నమాట. ఒక ఉదాహరణ కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. ఒక ఉదాహరణ దీంట్లో చెప్పింది చూద్దాం. ప్రాప్త ఆపన్న ఇత్యేతౌ ద్వితీయాంతేన సహ సమస్యేతే తత్పురుషశ్చ సమాసో భవతి అనండి. అంటే ప్రాప్త ఆపన్న అనే ఈ రెండు ద్వితీయాంతమైనటువంటి సుబంతాలతో సమాసాన్ని పొందుతాయి. దీనికి తత్పురుష అనే పేరు కూడా ఉంటుంది అనండి. ప్రాప్త జీవికాం అని ఉందండి. ప్రాప్త జీవికాం, జీవికాం ప్రాప్త అనే అర్థంలో ఈ జీవిక అం ప్రాప్తాసు అని ఉందండి. జీవిక అం ప్రాప్తాసు అనే దగ్గర ద్వితీయ శ్రితాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నే అనే సూత్రం చేత ద్వితీయ తత్పురుష సమాసం రావాల్సి వస్తూ ఉండగా దాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత వికల్పంగా ఈ సమాసాన్ని చెప్తున్నారు. సమాసాన్ని చెప్తే దీనికి తత్పురుష సమాసం అనే పేరు ఉంటుంది. అప్పుడు ప్రాప్తాసు జీవిక అమ్మ అనే సముదాయానికి సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుకు ప్రాప్త జీవిక అనేది. ప్రాప్త అనే దానికి ఈ సూత్రంలో ప్రథమా విభక్తిలో నిర్దేశం ఉండడం వలన ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతులు ప్రాప్త జీవిక అనేది. సమస్త పదానికి స్త్రీలింగము జీవిక అనే స్త్రీలింగంలో ఉన్నది కాబట్టి విశిష్టాత్ సుబాధికార్యాలు ప్రాప్త జీవిక అని అవుతుంది. అర్థమైందండి? ప్రాప్త జీవిక ప్రాప్త జీవిక అని ఇది రాలేదు. ఇది వికల్పంగా అంటే విధాన సామర్థ్యాత్ సోపి భవతి అని చెప్పడం వలన ఆ ద్వితీయ తత్పురుష సమాసం కనుక వచ్చినట్లయితే జీవిక ప్రాప్త అని కూడా ఉంటుంది. అర్థమైందండి? ప్రాప్త జీవిక జీవిక ప్రాప్త ఇతివా. అలాగే
ఆపన్న జీవికాం, జీవికాం ఆపన్న అనే అనే అర్థంలో ముందు ఇది చూద్దాం, తర్వాత ఆ ప్రక్రియ చూద్దాం. ఎవరైనా చెప్తారండి? అన్నపూర్ణి గారు చెప్తారండి? అన్నపూర్ణ గారు. ప్రాప్త జీవిక, ప్రాప్తాసు జీవిక. చెప్పండి. అవునండి, చెప్పండి. ప్రాప్తాసు జీవికాము. ఈ సూత్రం ప్రాప్త పన్నేచ ద్వితీయ అనే సూత్రాన్ని బాధిస్తూ వికల్పంగా. అలా కాదు. ద్వితీయ శ్రీతాతీత సూత్రాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత సమాస సంజ్ఞ. ఈ సూత్రం చేత సమాస సంజ్ఞ వచ్చింది. తర్వాత కృత్తద్ధిత సమాసచ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయో ఇది సూత్రేణ సుబ్లుకృతే. ఇక్కడ సుబ్లుకృతే అంటే ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం. ఉపసర్జన జరిగి ఉపసర్జన పూర్వంగా ఇది ప్రాప్త జీవిక అనే వస్తుంది కదండి. ఇది సు అనేది ప్రథమ విభక్తిలో ఉంది కనుక ప్రథమ నిర్దిష్టం కనుక ప్రాప్త జీవిక అయ్యింది. ప్రాప్త జీవిక. తర్వాత ప్రాప్త జీవిక తర్వాత ఏ సూత్రం చెప్పాలండి? ఇంకేం లేదండి. పర్వలింగం ద్వంద్వ తత్పురుష సమస్త పదానికి స్త్రీలింగం, జీవిక అనేది స్త్రీలింగం కాబట్టి అంతే. పర్వలింగం ద్వంద్వ తత్పురుషయో సూత్రేణ ప్రాప్త జీవిక ఇది రూపం సిద్ధతి. అంటే స్త్రీలింగం వస్తే విశిష్టా శుభాధికార్యాలు ప్రాప్త జీవిక అన్నమాట. విశిష్టాది శుభాధికార్యేషు ప్రాప్త జీవిక ఇది రూపం సిద్ధతి. అవునండి. ద్వితీయ సమాసం వస్తే జీవికా ప్రాప్త అని కూడా ఉంటుంది. రాజేష్ గారు చెప్పండి. ఇక్కడ నా అబ్జర్వేషన్ అండి ఇది. అది లౌకిక విగ్రహవాక్యం, అలౌకిక విగ్రహవాక్యంలో సు అన్న ప్రత్యయం దేనికి పెట్టామో దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారండి. ఆ డౌట్ ఇంకా క్లారిఫై అవ్వలేదు. దాని గురించి ఎన్నో సార్లు చెప్పామండి, ఒకసారి 2 సార్లు. ఇప్పుడు కూడా అదే మాట విన్నానండి. అవును, కరెక్టే. అది కొన్నిసార్లు తెలిసి కూడా భ్రమవశాత్తు వస్తుందండి. అది కూడా కారణం కావచ్చు. అన్ని కారణాలు. అందుకని నేను సామాన్యంగా ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు నేను పెద్ద అనేది స్పందించను. ఓకే, వీళ్ళకి తెలిసే ఉంటుంది, తెలిసే ఉన్నా కూడా ఏదో ఒక భ్రమవశాత్తు వేరే కారణాంతరం తెలియకుండా కూడా చెప్తారండి. నేను కాదలను. కాకపోతే మనం ప్రతి దగ్గర అలా పాయింట్అవుట్ చేసుకుంటే చెప్పే వాళ్ళకి ఆసక్తి తగ్గిపోతుంది. అది నా బాధ. అది కరెక్టే అండి. కానీ ఇప్పుడు చెప్తున్న ప్రతి దగ్గర నేను ఆపేనుకోండి, అది అందరికీ అలా ఆసక్తి తగ్గిపోతుంది, చెప్పడం మానేస్తారే నన్ను. కానీ మెజారిటీ ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే ఖచ్చితంగా పెద్ద బ్లండర్ లాంటిది వస్తే అప్పుడు మార్చక తప్పదని పరిస్థితుల్లో నేను మాట్లాడతాను. ఇది ఉపసర్జన సంజ్ఞ దీనికి చాలా ఇంపార్టెంట్ కదండి. కరెక్టేనండి. అది ఎన్నోసార్లు చెప్పాం, మీరు చెప్పండి. దాన్ని ఎన్నిసార్లు చెప్పానో నాకు చాలా సార్లు చెప్పాను. అవునండి, చాలా సార్లు చెప్పారు. ఇది అందరికి హెల్ప్ అవుతుందని అడిగిన కరెక్టే. చెప్పండి, మీరు చెప్పండి. నన్ను చెప్పమంటున్నారా? మీరే చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈ లౌకిక విగ్రహ వాక్యంలో ప్రథమలో చెప్పినంత మాత్రాన అది దానికి ఉపసర్జన సంజ్ఞ విధించకూడదండి. సూత్రంలో ఏది సూత్రంలో ఉంది కదండి ప్రాప్త అనేది. ప్రాప్తాపన్నే అని ఉందండి. అది ప్రథమ విభక్తిలోనే ఉంది కాబట్టి. అవును, అది. ఇప్పుడు షష్ఠి అని చూడండి. షష్ఠి అన్నది ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ షష్టంతమైన శబ్దానికి ప్రథమ నిర్దిష్టం చేసాము అలా అన్నమాట. అవునండి. అలాగే ఆపన్నో జీవికాం, ఆపన్న జీవిక అనండి. ఇంకెవరైనా చెప్తారండి? చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరు? అన్నపూర్ణ గారు చెప్తారండి. అన్నపూర్ణ గారు. నమస్తే మహోదయ, చెప్తాను నేను. చెప్పండి. ప్రాప్త పన్నేచ ద్వితీయ
ఇది సూత్రం. ప్రాప్త ఆపన్నే చ ద్వితీయయా, ద్వితీయ అయ, ఇది విగ్రహం అలాగవుతుంది. ద్వితీయ అంతంలో ఉండే కనుక తత్పురుష సమాసగా వస్తుంది ఇందులో. ప్రాప్త జీవిక అంటే జీవికం ప్రాప్తమైంది అట్లా. ప్రాప్త జీవిక, జీవిక ప్రాప్తో వా. ఆపన్నో జీవికాం ఆపన్న జీవిక, ఆపన్న జీవిక అలాగవుతుంది. ఇక్కడ సుబంతం ద్వితీయాంతంగా వికల్పంలో తత్పురుష సంజ్ఞ సమాసం అయింది. అవునండి. మన ప్రక్రియ చెప్పండి. జీవికాం ప్రాప్త అనేది సమస్త విగ్రహవాక్యము, జీవిక అమ్ము ప్రాప్తాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. జీవితాం ప్రాప్తోసు అలౌకిక విగ్రహవాక్యం. ప్రాప్తః ఆపన్నః అది సుబంతం ద్వితీయాంతం, సుబంతంతో ప్రాప్త సూత్రం చెప్పండి. ప్రాప్తాపన్నే చ ద్వితీయ అనే సూత్రం. ప్రాప్తాపన్నే చ ద్వితీయ వికల్పంలో ఇది తత్పురుష సంజ్ఞ, ఇది సమాసం. తత్పురుష సమాసం వస్తే సమాసత్వాత్తు ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుక్కులు, అప్పుడు ఆపన్న జీవిక అయింది. ఆపన్న అనే దానికి ఆవిడ మాట వినిపించట్లేదండి. ఇప్పుడు ఏకే అని సారీ మహోదయ, అది ఏదో కట్ అయింది. ఓకే ఓకే చెప్పండి. అందుకే మళ్ళా ఆన్ చేశాను నేను. ఇంతే నాకు అర్థమైందండి. ప్రాప్త ఆపన్న సుబంధ ద్వితీయ సుబంధంతో ఇది తత్పురుష సమాసగం అయింది. నెక్స్ట్ సూత్రం వినేసి చెప్తానండి నేను. అలాగండి. ఏకే అని ఉన్నారండి. ఏకే ఏకే అనే ఆవిడ కూడా అన్నపూర్ణ గారేనండి నాకు తెలిసి. నమస్తే మహోదయ. మీరు చెప్తారండి రూపం. ఆపన్న జీవిక, ఆపన్న జీవిక, జీవికాపన్న. జీవిక ఆపన్న సు అలౌకిక విగ్రహవాక్యం. ఇక్కడ తత్పురుష ద్వితీయ తత్పురుషం వస్తూ ఉండగా ఈ ప్రకృతి సూత్రం చేత అది బాధించి ఇది తత్పురుష సమాసం అండి, అంతే. ఈ సూత్రం చేత వచ్చే తత్పురుష సమాసం అంతే. ఓ తత్పురుష సమాసం అంటే ద్వితీయ తత్పురుష అని చెప్పక్కర్లేదంటారా? ఇంక ఇది ద్వితీయ తత్పురుష కాదు, ఎందుకంటే దాన్ని బాధిస్తూ వస్తుందిగా. అదే చెప్పబోతున్నాను. అది మెన్షన్ చేయక్కర్లేదంటారా? అవును, అది మీరు మెన్షన్ చేశారు ఆల్రెడీ. ద్వితీయ తత్పురుషం వస్తూ ఉంటే దాన్ని వాదిస్తూ ఈ సూత్రం చేత అని ఆపారు మీరు. అప్పుడు నేను దాన్ని పూరించాను సమాసం, తత్పురుష సమాసం అని. అవునండి, అవును. ప్రాప్తాపన్నేచ ద్వితీయ అనేది సూత్రం చేత ఇక్కడ తత్పురుష సమాస సంజ్ఞ మనం విధించి దాని తర్వాత ఆర్డర్ అంటే ఇక్కడ ఏకదేశిన అనే అదేం లేదు. అది లేదండి, ఇంకేం లేదు. సమాస సంజ్ఞ అయిన తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుక్కు, ఇంకా ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుక్కు, తర్వాత ఉపసర్జన సంజ్ఞ ప్రథమా నిర్దిష్టం, తర్వాత పరవలింగం
ద్వంద్వ తత్పురుషయోః అని చెప్పేసి ఇంకా ప్రాప్త జీవిక అని ఎండ్ చేసేయడమేనండి. అంతే అంతే. ఓకే, అయితే నేను ఆపన్న ఆపన్న జీవిక అండి, మీరు ప్రాప్త జీవిక ఇందాక చెప్పేశారు వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు. ఇది మీరు ఆపన్న జీవిక చెప్తున్నారు. ఆపన్న జీవిక. కానీ ఆపన్న జీవిక అని ఎండ్ చేయాలా, ఆపన్న జీవిక అని చెయ్యాలా, అది కొంచెం నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మన మన ఉదాహరణ ఏమి ఇచ్చారండి, జీవికాం ఆపన్నః అని ఉందండి. ఆపన్నః అంటే పొందినవాడు అనే అర్థం. జీవికాం ఆపన్నః, జీవికాం ఆపన్నః. అయితే ఆపన్న జీవిక అనే పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రం చేత పుల్లింగమే ప్రాప్తం, పుల్లింగమే ప్రాప్తం అవుతుంది, ఆపన్న జీవిక అయిపోతుంది. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆపన్న జీవిక. అవునండి, ఆపన్న జీవిక. అవునండి, జీవికా ప్రాప్త ఆపన్న జీవిక. ఇక్కడ ఇక్కడ ఒక్క బాధకం ఒకటి ఉందండి, ఒక్క నిమిషం చెప్తాను మీకు. ప్రాప్త అంటే పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోః అని రావాల్సి వస్తుంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఒక్క నిమిషం చెప్తాను. దిగు ప్రాప్తాపన్న, దిగు ప్రాప్తాపన్నాలం పూర్వ అనే దాని పూర్వనిప అంటే పూర్వలింగం వస్తుంది అన్నమాట. పర్వలింగం రాదు, పూర్వలింగం వస్తుంది. అందువల్ల ఇక్కడ ఆపన్న జీవిక అని అవుతుంది అనమాట. అదే నాకు క్వశ్చన్ వచ్చింది. అవునండి అవునండి, కరెక్ట్. అందులో ఈ ప్రాప్త ఆపన్న అనే రెండు వాక్యాలు ఉండడం వల్ల ఇప్పుడు ఆ వార్తికం కంఠస్థం చేయడం మంచిదండి. ఎందుకంటే ఇది అపవాద వార్తికం, ఇది ఒక్కొక్కసారి వెంటనే గుర్తురాదు. ఒకసారి ఇప్పుడు వార్తికం ఎవరు చెప్పారండి, భ్రమర్ గారు మీరేనండి? అవునండి. ఒకసారి ఆ వార్తికం పూర్తిగా చెప్పండి, అందరూ రాసుకుంటారు. నన్ను చదవమంటున్నారు, నేను అన్ని తప్పు. వార్తికం చెప్పండి. ద్విగు ప్రాప్తాపన్న, ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వగతి సమాసేషు ప్రతిషేధో వాచ్యః. ఏదండి? పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వాచ్యః. మళ్ళీ చెప్పండి. ద్విగు ప్రాప్తాపన్నో, ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వగతి సమాసేషు ప్రతిషేధో వాచ్యః. పూర్తి మీరు స్లోగా చెప్పాలి. ఒకసారి అది చెప్తే రాసుకోవడం కష్టం అవుతుంది. మీరు ఇక్కడ కౌముదిలో చూడండి, అంటే కౌముదిలో మూలంలో లేదనుకుంటా ఇది. మీరు చాట్ల రాసేయండి రాజేష్ గారు, అది బెస్ట్. అది ఈ వార్తికం చేత ఏమొచ్చిందండి అంటే పరవలింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రం చేత పరవలింగం రావాల్సి వస్తుంటే దానికి ఈ సూత్రం చేత నిషేధం ఉండడం వల్ల పూర్వలింగం వస్తుంది అనమాట. అంటే పూర్వపదానికి ఏ లింగమో అదే సమస్త పదానికి వస్తుంది. అందువల్ల ఆపన్న జీవికః ప్రాప్త జీవికః అని అవుతుంది అనమాట పుంలింగం రావడం వల్ల. విగ్రహ వాక్యంలో జీవికాం అని స్త్రీలింగం ఉంది, ఇప్పుడు అది సమస్త పదం రావడం వల్ల అది పుంలింగంలోకి మారిపోయింది. ఆ వార్తికం మనకి ఇదే పాదంలో వస్తుందండి. ఇదే పాదంలో పూర్వలింగాన్ని చెప్తున్నారు, అంతే కదండి? అవునండి అవునండి. ఈ వార్తికం చేత ఇక్కడ ఈ పరవలింగం ద్వంద్వ తత్పురుషయోః ఇక్కడ జీవికాం
ప్రాప్తాం ఏన సహా అలా ఆ పద్ధతిలో చెప్పకూడదు. బహువ్రీహి కాదండి, కాదు కాదు. ఓ దీని గురించి భాష్యంలో చాలా పెద్ద విచారం ఉందండి. ఈ ద్వితీయ తత్పురుష సమాసం దగ్గర బహువ్రీహి సమాసం ఎందుకు చెప్పకూడదు అని చాలా పెద్ద విచారం, చాలా బాగుంటుంది. మనకు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ విచారం ఒకసారి చూస్తే బాగుంటుంది. ప్రాప్తి అయితే ఉంది కానీ చెప్పడానికి లేదు అని అక్కడ భాష్యంలో సిద్ధాంతంగా చెప్పారనమాట. నాకు ఇప్పుడు నా ల్యాప్టాప్ లో కీబోర్డ్ పనిచేయట్లేదండి, ఇది స్టక్ అయిపోయింది. ఇందాక నుంచి నేను ఏందో ల్యాప్టాప్ వాడడం ల్యాప్టాప్ లో చూడట్లేదు, అందువల్ల నాకు టైప్ చేయడం అవ్వట్లేదండి. స్లోగా చెప్తానండి అయితే. లేదంటే నేను ఫోన్ లో లాగిన్ అవ్వలేదు, ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యా. ఓకే, నేను ట్రై చేస్తున్నాను, ఇది స్ట్రక్ అయిపోయిందండి, మౌస్ పని చేయట్లేదు. అందువల్ల ఇంకెవరైనా రాస్తారండి? ఒకసారి నేను లేదంటే కౌముది పుస్తకం మీ దగ్గర ఉంటే చూడండి, పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహ అనే సూత్రంలో వార్తికం ఇచ్చారు కౌముదిలో. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహ అనే సూత్రం కౌముదిలో చూడండి. దిగు ప్రాప్తాపన్నాలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వాచ్య అని ఉంది చూడండి కౌముదిలో. కౌముదిలో ఉందండి, నేను చూసి చెప్తున్నాను. అవును అవును, అదే వాళ్ళకి చెప్తే వాళ్ళు చూస్తారని అంతేనండి. సరేనండి, సరే రాజేష్ గారు. ఒకసారి ఇది చూడండి. అన్నపూర్ణ గారు మీరు రూపం కంటిన్యూ చేయండి. ఓ నేను చెప్పేసాను అనుకున్నానండి, అవలేదు. ఆపన్నాసు జీవిక అమ్మనుందండి. ఆపన్నాసు జీవిక అమ్ ప్రకృత సూత్రం చేత తత్పురుష సమాసం విధించబడింది. తర్వాత ప్రాప్త పదానికి ఉపసర్జనం పూర్వనిపాతే. తర్వాత పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో, ఇక్కడ పుల్లింగం. ఈ మీరు చెప్పిన పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత పరవల్లింగం ప్రాప్తిస్తూ ఉండగా ఈ వార్తికం చేత దిగు ప్రాప్తాపన్నాలం పూర్వ అనే వార్తికం చేత పూర్వవల్లింగము పూర్వవల్లింగం అవుతుంది. పరవల్లింగానికి అది నిషేధం, అపవాదం. అప్పుడు ప్రాప్త ఆపన్న జీవిక అని అవుతుంది. ఆపన్న జీవిక, అవును, అంటే ఆపన్న జీవిక మళ్ళీ విశిష్టా శుభాది కార్యాలు ఆపన్న జీవిక అనే రూపం. ఆపన్న జీవిక. అలాగే ప్రాప్త జీవిక అనే దగ్గర కూడా ఈ సూత్రం చేత పరవల్లింగాన్ని బాధిస్తుంది. ఇందాక వార్తికం గుర్తు రాలేదు నాకు, ఇప్పుడు అన్నపూర్ణ గారు చెప్పడం వల్ల ఇది గుర్తొచ్చిందండి. అన్నపూర్ణ గారు థ్యాంక్స్ అండి, మీరు అక్కడ ఫోకస్ చేయకపోతే నాకు అసలు అది గుర్తొచ్చేది కాదు, ఏదో సామాన్యంగా చెప్పుకుని పైకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను తెలిసి ఫోకస్ చేయలేదు గురుగారు, మీరు ఏమైనా మీరు ఆలోచించి చెప్పారు, అక్కడ వరకు సంతోషం. ఓకేనండి, ఇక్కడికి ఆపుదాం, రేపు మిగిలిన కంటిన్యూ చేద్దాం.